ప్రయాణికుల సౌకర్యార్థం రాపూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండులో ఎంపీ మస్తాన్ యాదవ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేసిన ఆర్ఓ ప్లాంటును ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి ముఖ్య అతిథిగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 8 డిపోలకు ఆర్ఓ ప్లాంటు కావాలని కోరగానే రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు తక్షణమే స్పందించి నిధులు మంజూరు చేశారని తెలిపారు. అందులో భాగంగానే నేడు రాపూరులో ఈ ప్లాంటును అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించిందని ఆయన పేర్కొన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు బస్టాండులలో వారు కూర్చోడానికి మెరుగైన వసతులు కల్పించాలని ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారన్నారు. మన జోన్లోని 6 జిల్లాల్లో ప్రయాణికుల సౌకర్యం కోసం నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు జోన్ ఈడీ నాగేంద్ర ప్రసాద్, జిల్లా ప్రజా రవాణాధికారి షమీం, డిప్యూటీ చీఫ్ రవికాంత్, ఆర్టీసీ డీఎం అనిల్ కుమార్, యూనియన్ నాయకులు, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు. బస్ డిపోలకు ఆర్ఓ ప్లాంట్లు కావాలని రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు గారిని అడిగిన వెంటనే ఆయన 8 బస్ డిపోలకి ఆర్ఓ ప్లాంట్లు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఇవాళ ఈ రాపూర్లో ఈ ప్లాంట్ ప్రారంభమవుతుంది. అంతకుముందు గుంటూరులో కూడా ప్రారంభమైంది. వరుసగా మిగతా అన్నీ కూడా ఈ వారం 10 రోజుల్లో పూర్తి అవుతాయి. ఏదైతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకవైపున ఆర్టీసీ కార్మికుల యొక్క వాళ్ళకు ఉన్నటువంటి కావాల్సినటువంటి సౌకర్యాలు చేయడం, అదే రకంగా మరొక వైపున స్త్రీశక్తి పథకం ఇచ్చిన తర్వాత మహిళలకి వాళ్ళు కూర్చోవడానికి కావాల్సినటువంటి అన్ని వసతులు కానీ వాళ్ళకున్న పరిశుభ్రత ఇవన్నీ మెరుగుపరచడానికి ముఖ్యమంత్రి గారు కానీ ప్రత్యేక చొరవ చూపిస్తున్నారు. అందులో భాగంగానే నెల్లూరు జిల్లాలో కానీ ఈ మొత్తం 6 జిల్లాల్లో ఉన్నటువంటి అన్ని డిపోల్లో కూడా ఈ ప్రత్యేకించి ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో మా వంతు కృషి మేము చేస్తూ ఉన్నాం. ఆర్ఓ ప్లాంట్ ఇవాళ రాపూర్లో ఓపెన్ చేయడం సంతోషం. ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలి. రాబోయేటువంటి రోజుల్లో కూడా ఇంకా రాపూర్ ఆర్టీసీ డిపో అభివృద్ధి కోసం మరిన్ని మెరుగైన సౌకర్యాలు తీసుకురావడానికి కూడా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తాం. ఏపీఎస్ఆర్టీసీ అన్ని బస్ స్టేషన్లో కూడా ఫెసిలిటీస్ పెంచడం మీద గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు దృష్టి పెట్టడం జరిగింది. దానిలో భాగంగా అన్ని బస్ స్టేషన్లోనూ మేము ఆర్ఓ ప్లాంట్లు అనేది పెట్టడం జరుగుతుంది. అలాగే ప్రయాణికులు కూర్చునేందుకు సీటింగ్ కానీ, ఫ్యాన్స్ కానీ, టాయిలెట్ ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేయడం కానీ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు గూడూరు డిపో బస్ స్టేషన్లోను అలాగే రాపూర్ బస్ స్టేషన్లో కూడా ఆర్ఓ ప్లాంట్స్ గౌరవ జోనల్ చైర్మన్ సురేష్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇవే కాకుండా మా జోనల్ చైర్మన్ గారు అన్ని బస్ స్టేషన్లోనూ చైర్స్ ఇవ్వడం కానీ, అలాగే శానిటరీ మెయింటెనెన్స్ కోసం అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వడంలో కానీ చాలా సహకరిస్తూ ముందున్నారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టేషన్లో ఏ విధమైన ఫెసిలిటీస్ కావాలన్నా, ఏ విధమైన ఫీడ్బ్యాక్ వచ్చినా వెంటనే ఏపీఎస్ఆర్టీసీ స్పందించి వాటన్నిటి మీద తగు చర్యలు తీసుకుంటోంది. ప్రయాణికులు ఆర్టీసీని ఆదరించవలసిందిగా కోరుచున్నాం. శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానం, రంగనాయకులపేట, నెల్లూరు. బ్రహ్మోత్సవ ఆహ్వానము ఫిబ్రవరి 26వ తేదీ నుండి మార్చి 8వ తేదీ వరకు. ఫిబ్రవరి 26వ తేదీ సాయంత్రం 5:30 అంకురార్పణ, మార్చి 2వ తేదీ రాత్రి 9 గంటలకు హనుమంత సేవ, 3వ తేదీ రాత్రి 10 గంటలకు బంగారు గరుడ సేవ, 4వ తేదీ సాయంత్రం 7 గంటలకు కళ్యాణోత్సవం, 5వ తేదీ ఉదయం 8:30 రథోత్సవం తిరుత్తేరు, 6వ తేదీ సాయంత్రం 6:30 తెప్పోత్సవం జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించి తరించగలరని కోరుచున్నాము. దేవస్థానం అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న రాష్ట్ర పురపాలక శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ పొంగూరు నారాయణ గారికి, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి, లోక్సభ సభ్యులు గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. ఇట్లు ఆళ్ల శ్రీనివాసరెడ్డి, కార్యనిర్వహణ అధికారి.